వైఎస్ఆర్ కడప జిల్లాలో జలధార కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపు మరియు నీటి భద్రతే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో జలధార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పనుల గుర్తింపు, మంజూరు, అమలు మరియు చివర్లో సమగ్ర రిపోర్టింగ్ చేపడతామని చెప్పారు. ఎంఐ ట్యాంకులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, ఫీడర్ ఛానళ్ల పునరుద్ధరణతో పాటు చెరువుల పూడికతీత, ఆక్రమణల తొలగింపు వంటి చర్యల ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. రైతుల పొలాల్లో ఫార్మ్ పండ్లు ఏర్పాటు చేయడం, ప్రతి బోర్వెల్ వద్ద రీఛార్జ్ నిర్మాణాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి నీటి బొట్టును సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల వారీగా వర్షపాతం, నీటి వినియోగంపై అవగాహన కల్పిస్తూ విలేజ్ వాటర్ ఆడిట్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. Basically identifying the various water bodies and then channels, and then identifying the what kind of activities, works are required and all that. Okay, so ఇది మొదటి ఫేజ్. అంటే ఈ మొదటి ఫేజ్లో గ్రామ స్థాయిలో ఏవైతే మనకి టీమ్స్ ఉన్నాయో, ఆఫీసర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాటర్ యూజర్ అసోసియేషన్స్ని, అలాగే ప్రజల్ని, రైతుల్ని అందరినీ కూడా ఒక సమావేశం పెట్టుకొని ఆ సమావేశంలో ఏం చర్చించాలి అని అంటే, ఫస్ట్ ఆ గ్రామానికి సంబంధించి వాటర్ ఆడిట్ ఆర్ వాటర్ బడ్జెట్ ఏముంది అనేది. అంటే ఆ గ్రామానికి నీరు ఎలా వస్తుంది, నీరు ఎలా పోతుంది. సో దానికి సంబంధించి DD గ్రౌండ్ వాటర్ విల్ ప్రిపేర్ విలేజ్ వైజ్ వాటర్ ఆడిట్ ఆర్ వాటర్ బడ్జెట్ రిపోర్ట్స్ అండ్ గివ్ ఇట్ టు ఆల్. ఎప్పటికి ఇస్తారు మీరు DD గారు? ఆ 2000 hectares లో 2 రకాలుగా లేదా 3 రకాలుగా నీరు ఆ గ్రామానికి వచ్చే అవకాశం ఉంటుంది. సో మొదటిది వర్షం ద్వారా. సో ఆ ప్రాంతాన్ని బట్టి రెయిన్ ఫాల్ అనేది వేరీ అవుతుంటుంది. సో ఒక ప్రాంతంలో 700 ఉండొచ్చు, 560 ఉండొచ్చు, 780 ఉండొచ్చు. సో సంవత్సరానికి ఒక యావరేజ్ రెయిన్ ఫాల్ అనేది ఆ గ్రామానికి మీ అందరికీ కూడా తెలుసు. ఆ డేటాను బట్టి మీరు వాట్ ఈస్ ద రెయిన్ ఫాల్ రిసీవింగ్ ఇన్ దట్ విలేజ్.